రవీంద్ర గారు. అధ్యక్ష, ఓకే, నెక్స్ట్. అలాగే యువ నాయకులు, అలాగే విశేష ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో ప్రసంగించడానికి అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక అభినందనలు నేను తెలియజేసుకుంటూ, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొడవ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవెమ్మ. మనస్సు పెట్టి చేస్తే ఏ ఏ ఏ చిన్న పనైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ దీపం చిన్నదైనా ఎంతో వెలుగునిస్తుంది. మర్రి చెట్టు విత్తనం ఎంత చిన్నదైనా పెద్ద చెట్టే విస్తరిస్తుంది. కాన ఏ పనైనా మనసు పెట్టి చేయడం అనే భావన ఉన్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పని చేసినా చిత్తశుద్ధిగా చేస్తారు, ఆ రిజల్ట్ ఓరియంటెడ్గా చేస్తారు, రిజల్ట్ వచ్చేదాకా చేస్తారు. అలాంటి నాయకత్వంలో ఈరోజు ఈ పెట్టిన ఒక బడ్జెట్ చాలా విశేషమైనది అధ్యక్ష. నేను పారిశ్రామిక రంగానికి చెందిన వ్యక్తి కనుక పారిశ్రామిక రంగానికి కేటాయించిన కేటాయింపులు నేను చూడడం జరిగింది అధ్యక్ష. కార్మికులు, కర్మాగారాలు, బీమా వైద్య సేవలకు 818 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ఒక ఎనర్జీకి 6595 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 217 కోట్లు కేటాయించారు అధ్యక్ష. భారీ పరిశ్రమల కోసము ఒక 11,297 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మన పరిశ్రమలు దాని వసతులు పెంచడం కోసం 3,940 కోట్లు కేటాయించారు అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,412 కోట్లు దాన్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, రావట్లేదని గోకుల్స్ ప్రచారం అనేది విపరీతంగా చేయడం జరిగింది అధ్యక్ష. కానీ వాస్తవానికి పరిశ్రమలు అధికంగా వచ్చినాయి. ఎంతో చక్కటి ఉత్పాదక శక్తి పెరిగింది. ఎంతో మంది కార్మికులకి చాలా బెనిఫిట్ అయింది. మరి 2019-23లో చూసుకుంటే ఒక ఎంఎస్ఎంఈ అప్లికేషన్లు 56,645 వస్తే దాంట్లో 54,292 మనం ఆమోదం చేశామండి. అంటే 98% చేసి మనందరూ సక్సెస్ఫుల్గా స్మాల్ స్కేల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా భారీ పరిశ్రమల్ని, చిన్న పరిశ్రమల్ని సమానంగా చూసుకుంటూ చిన్న పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువగా అనేక స్కీములు కేటాయించడం, అనేక స్కీముల ద్వారా వారికి చక్కటి ఒక సపోర్ట్ ఇవ్వడం. ముఖ్యంగా ఏ పరిశ్రమకైనా కావాలంటే ముందు ఒక ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీలో ఎటువంటి అంతరాయం లేకుండా ఒక కంటిన్యూ సపోర్ట్ ఉండే ఎలక్ట్రిసిటీ వచ్చే విధంగా ఎలక్ట్రికల్ విధానాన్ని అలా చేయడం. ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ని 13% నుంచి 9.27%కి తగ్గించారు అధ్యక్ష. ఇది కేవలం ఒక యూనిట్, మన సోలార్ యూనిట్ ₹2.49 ఒక యూనిట్ 2,049 7,000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి మనం కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఎంతో సపోర్ట్ అవుతుంది. ఈ తక్కువ ధరకి మనకి రావడం, ఇంత ఒక ఎనర్జీని బాగా డెవలప్ చేయడం, ఒక ఎలక్ట్రిసిటీ ఉత్పాదకను బాగా పెంచడం మూలంగానే ఈరోజు పరిశ్రమలు చాలా కంటిన్యూగా ప్రొడక్షన్కి వెళ్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు చేసుకుంటున్నారు అధ్యక్ష. మరి ఏదైనా సరే పరిశ్రమలు సామాజిక అభివృద్ధికి, కేంద్ర రాష్ట్రాలకి ఆదాయాలకి ఎంతో ఒక ముఖ్య భూమికి దాన్ని ఒక పాటించే అధ్యక్ష. మరి అది చక్కగా మన రాష్ట్రంలో బాగా జరుగుతుంది. మరి జగ్గయ్యపేట, కాకినాడ, రాజమండ్రిలో కామన్ ఫెసిలిటీ సెంటర్స్ వచ్చినాయి అధ్యక్ష. ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అంటే కాకినాడలో కామన్ ఫెసిలిటీ సెంటర్ పెట్టారు, ప్రింటర్స్ కస్టమర్ పెట్టారు అధ్యక్ష. అంటే అక్కడ 250 మంది ప్రింటర్స్ వాళ్ళు 15% పెట్టుకుంటే 85% మరి గవర్నమెంటే దానికి ఒక ఫైనాన్స్ చేసి అందరూ దాన్ని వాడుకుని దాన్ని పూర్తిగా అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి చేస్తున్నారు. అలాగే ఒక రాజమండ్రిలో ఒక ఫర్నిచర్ ఒక క్లస్టర్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే జగ్గయ్యపేటలో ఒక రోల్డ్ గోల్డ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తెలియట్లేదు, ఎక్కువ సరైన ప్రచారం లేక ఏది రాలేదు, ఏది లేదనేటటువంటి ఒక రాంగ్ నోషన్లో ఉంటారు అధ్యక్ష. రవీంద్ర గారు, మరి ఈ బడ్జెట్ చాలా వివరణాత్మకంగా అన్ని వర్గాలకి ఆకట్టుకునే ఉన్నాయని చెబుతూ చివరిగా
ఇందాక నా తోటి శాసన మండలి సభ్యులు సంజీవరావు గారు చక్కటి గొంతుతోటి కొన్ని చెప్పారు. మరి వారు ఇంతమంది ప్రజలు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యాన్ని అభివృద్ధి పరుస్తుంటే ఆంధ్రప్రదేశ్ గారు మీకు కనిపించట్లేదా? విద్యార్థులకి చక్కటి పోషణ, చక్కటి విటమిన్ ఉండే ఒక ఫుడ్, చక్కటి ఆహారం ఇచ్చినట్టు విద్యా ఆంధ్రప్రదేశ్గా వారికి అది కనిపించట్లేదా? ఒక మహిళలకి ఒక చక్కటి ఆర్థిక వసతి వచ్చేలాగా అనేక స్కీమ్స్ పెట్టి మహిళలందరినీ అభ్యుదయ భావంలోకి తీసుకెళ్తుంటే వారికి సమాజ ఆంధ్రప్రదేశ్ కనిపించట్లేదా అని వారిని అడుగుతూ, చివరిగా ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి సిద్ధం అని తెలియజేస్తూ ఈ అభివృద్ధిని ఆపాలని జతకట్టిన సై అనే వారికి ప్రజలు నై నై అంటారని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. రామారావు, దువారు రామారావు. అధ్యక్ష, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళంతా అదృష్టవంతులు. ఎందుకంటే మేడం డిప్యూటీ చైర్మన్ చాలా టైం ఇచ్చారు. మరి మీరు మాకు ఎక్కువ టైం ఇస్తారని ఆశిస్తూ క్లుప్తంగా మాట్లాడాలి. చాలా మంది సభ్యులు అధ్యక్ష, మాకు ఇవ్వండి అవకాశం ఇవ్వండి. అందరికీ అవకాశం రావాలంటే మీరు అధ్యక్ష, ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పై ప్రసంగించే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ ముఖ్యమంత్రి గారి బడ్జెట్ ప్రసంగం చూస్తే అన్ని కూడా బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కొటేషన్స్తోనే నిండుంది. మహాత్మా గాంధీ గారి కొటేషన్ దగ్గర నుంచి, అబ్రహాం లింకన్ గారి కొటేషన్ దగ్గర నుంచి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మహనీయులు అందరూ కొటేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి. మరి నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, బడ్జెట్ నిండా సామెతలే, కాకపోతే వాటి గుర్తొస్తుంది. అందరూ చెప్తున్నారు, మేడిపండు చూడ మెరుగుండు, పొట్ట ఇప్పు చూడ పురుగులుండు. ఈ బడ్జెట్ చూస్తే అధ్యక్ష, 4 బడ్జెట్లలో ఇంతవరకు మీరు ప్రవేశపెట్టిన 5 బడ్జెట్లో సుమారుగా 12.50 లక్షల కోట్లు అంచనా అయితే, అందులో మీరు ఏదైతే ఘనంగా చెప్పుకుంటున్నారో డిపిటి కింద మీరు జమ చేసింది సంక్షేమం కింద 2.5 లక్షలు మాత్రమే అని చెప్పి సభాముఖంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తే టోటల్ బడ్జెట్ 2,86,000 కోట్ల 389 కోట్లు అయితే, ఇందులో ఆదాయం కింద 2,05,352 కోట్లు చూపిస్తున్నారు. అప్పులు చూస్తే 81,037 కోట్లు, రెవెన్యూలో చూస్తే 24,758 కోట్లు. ఇందులో ఈ టోటల్ బడ్జెట్ 2.86 లక్షల కోట్లు అయితే 120 లక్షల కోట్ల అప్పులే ఆధారం ఈ బడ్జెట్కి. అది గమనించాల్సిందిగా నేను అధ్యక్షుల వారి దృష్టి తీసుకొస్తున్నాను. అదేవిధంగా 40,000 కోట్లు వివిధ మార్గాల్లో తెచ్చుకోవాల్సిన అవసరం ఈ బడ్జెట్ తెలియజేస్తుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికే బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు 49,996 కోట్లు చేరింది. దాన్ని మీరు ఇక్కడ పుస్తకంలో చూసినట్టయితే బడ్జెట్ పుస్తకంలో రెవెన్యూ లోటుని 24,758 కోట్లకి ఎలా చూపిస్తున్నారు? ఇది అంకెల గారెడి తప్ప ఈ ప్రభుత్వం ఏమి వాస్తవాలు తెలియజేస్తుందని చెప్పి నేను అడుగుతున్నా. తర్వాత 21-22 కాగి రిపోర్ట్లో 47,000 కోట్లకి లెక్కలేదని చెప్తుంది. దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ లెక్క ఏ విధంగా వస్తుందనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలా. తర్వాత నేను కొన్ని ముఖ్యమైన ఇష్యూస్ మీద, నేను 2 ముఖ్యమైన ఇష్యూస్ మీద సభ దృష్టి తీసుకొస్తాను. ఒకటి సాగునీటి రంగం. సాగునీటి రంగంలో మీ కేటాయింపులు స్వయంగా మీ ఇరిగేషన్ శాఖ మార్చులు అంబటి రాంబాబు గారే సభకు తెలియజేశారు. 2019-20లో కేటాయింపులు సాగునీటి రంగాన్ని 13,139 కోట్లు అయితే మీరు ఖర్చు చేసింది 6,812 కోట్లు. 2020-21కి
మీ సాగునీటి రంగానికి కేటాయింపులు 11,805 కోట్లు అయితే ప్రభుత్వం ఖర్చు చేసింది 6,057 కోట్లు. 21-22కి 13,237 కోట్లు ఖర్చు చేస్తే కేటాయింపు చేస్తే మీ ఖర్చు ప్రభుత్వ ఖర్చు 7,144 కోట్లు. 2022-23కి 11,482 కేటాయింపులు చేస్తే సాగునీటి రంగానికి ఖర్చు 7,102 కోట్లు. 2023-24 సంవత్సరానికి కేటాయింపులు 11,908 కోట్లు అయితే ఇప్పటి వరకు మీరు ఖర్చు చేసింది 4,942 కోట్లు. అంటే మీరు ఏదైతే సాగునీటి రంగానికి కేటాయింపులు చేశారో ఈ సాగునీటి రంగానికి కేటాయింపులు టోటల్ కేటాయింపులు చూసినట్టయితే 61,573 కోట్లు. మీరు ఖర్చు చేసింది ఇందులో 32,059 కోట్లు. అంటే మీరు ఇచ్చిన రిపోర్ట్లోనే 50% కూడా మీరు సాగునీటి రంగానికి ఖర్చు చేయలేదు. ఇది ఎంతో ప్రయారిటీ ఉన్న ఐటమ్. దీన్ని మీరు ఎంతగా ఈ ప్రభుత్వం అశ్రద్ధ చేసిందో ఒకసారి సభ దృష్టికి అధ్యక్షుల వారి ద్వారా తెలియజేస్తున్నాను. ఉన్నాను అధ్యక్ష, ఒకటి కూడా కాలేదు. ఓటు కూడా కాలేదా? కాలేదు. ఎన్నున్నాయి? పోలవరం ప్రాజెక్ట్ చూస్తే మేము 70% కంప్లీట్ చేస్తే మీరు చెప్పింది 72% మీరు కంప్లీట్ చేశామని చెప్పారు. ఇందులో ఒక నిజం మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2019లో హెడ్ వర్క్స్కి 1,548 కోట్లు కావాల్సి ఉంటే మీరు 4 ఏళ్లలో ఈ హెడ్ వర్క్స్ యొక్క అంచనా మీరు 9,179 కోట్లకి చేర్చారు. ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత కాదని చెప్పి నేను అడుగుతున్నా. ఇక్కడ చూసినట్టయితే పోలవరం ప్రాజెక్ట్ చూసినట్టయితే మీరు రివర్స్లో ఏం చేశారంటే రివర్స్ టెండరింగ్ అనే పేరు మీద మెగా ఇంజనీరింగ్ వర్క్స్కి మీరు టెండర్స్ పిలిచినప్పుడు వాళ్ళు 1,548 కోట్లు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఆక్షన్లో వాళ్ళు కోట్ చేశారు టెండర్లో. దాన్ని మీరు 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 9,000 కోట్లకి అంచనా పెంచారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీ తక్కువకి కోట్ చేసిన టెండర్ 1,500 కోట్లు. ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల కాలంలో 9,000 కోట్లు చేసిన మాట వాస్తవమా కాదా? తర్వాత మీరు డయాఫ్రమ్ వాళ్ళకి 1,556 కోట్లు మీరు దానికి డయాఫ్రమ్ వాళ్ళకి మీరు అంచనా వేశారు. టోటల్గా ఈ రోజున ప్రాజెక్ట్ కాస్ట్ పోలవరం ప్రాజెక్ట్ కాస్ట్ ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల సుమారుగా 19,000 కోట్లకి చేరిన మాట వాస్తవమా కాదా అని చెప్పి ఆ అధ్యక్షుల వారి ద్వారా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. తర్వాత మీరు ఇంకోటి ఇందులో పోలవరం ప్రాజెక్టులో ఒక 45 మీటర్లు ఉండాల్సిన కాంటూర్ పరిమితి ఏదైతే నిల్వ సామర్థ్యం ఉందో దాన్ని ఈ రోజున మీరు 41 మీటర్లకే మీరు పరిమితం చేసిన విషయం మోసం కాదని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాం. తర్వాత ఇంకోటి అధ్యక్ష, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో 2014-19 మధ్య 21,442 కోట్లు మేము ఖర్చు పెట్టాం. 21,442 కోట్లు మీరు చెప్తున్నారు ఈ రోజున అంచనాలన్నీ కూడా మించి మేము ఖర్చు పెడుతున్నామని. మీరు 5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టింది ఎంతంటే ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద 4,375 కోట్లు. అంటే మీరు వంతాడు కూడా సాగునీటి రంగానికి మీరు ఖర్చు పెట్టిన సందర్భం. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ది వెల్ఫేర్. ఒక బీసీలు తీసుకున్నా, ఎస్సీలు తీసుకున్నా, ఎస్టీలు తీసుకున్నా, మైనార్టీ వెల్ఫేర్ తీసుకున్నా ఈ రోజున ఏదైతే మీరు సప్లాన్ నిధులు ఉన్నాయో మరి గౌరవ సభ్యులు చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, ఎస్టీ సోదరులు కానీ ఏదైతే మైనార్టీ గౌరవ సభ్యులు ఉన్నారో ఒకటైతే గమనించాల్సిందిగా నేను మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నాను. బీసీ సప్లాన్ కింద
సుమారుగా 75,000 కోట్లున్న బీసీ సప్లాన్ని ఈ రోజున ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి బీసీలకు సంబంధించిన 75,000 కోట్లు కూడా దారి మళ్లించారు. అదేవిధంగా బీసీలకు సంబంధించి ఏదైతే 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ మీరు ఈ ప్రభుత్వం ఇక్కడ అసమర్థత వల్ల సుమారుగా ఈ రోజున బీసీలు 16,800 పోస్టులు కోల్పోయిన విషయాన్ని కూడా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా 30 సంక్షేమ పథకాలు ఈ రోజున రద్దయిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వాటిలో ఆదరణ ఉండొచ్చు, స్టడీ సర్కిల్స్ ఉండొచ్చు, విదేశీ ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేక. కూర్చోండి రామారావు కూర్చోండి, ఇంకా కూర్చోండి, ఇంకా కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వెంకటేశ్వర అధ్యక్ష, బడ్జెట్ ప్రతిపాదనల మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా కూర్చోండి, ఇంకెందుకు కూర్చోండి, చాలా చాలా టైం ఇచ్చారు మీకు. ఈ యొక్క బడ్జెట్ ప్రసంగంలో వెంకటేశ్వర ఒక్క నిమిషం క్లోజ్ చేయండి, రోడ్డు మీద క్లోజ్ చేయండి. అనే ఉద్యోగస్తులు రోడ్డు మీద ఉన్నారు, అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాము, ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు, సంక్షోభ ప్రభుత్వం. ఓకే ఓకే ఓకే, ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి. ప్లీజ్ సిట్ డౌన్. వెంకటేశ్వర అధ్యక్ష, ఈ బడ్జెట్ ప్రారంభంలో సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, ప్రజాస్వామ్యం